హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈ వీడియోని రెండు సాంగ్స్తో అంటే రెండు లిరిక్స్తో క్రియేట్ చేశాను. ఒకటి ఇంగ్లీషు, ఒకటి తెలుగు. ఇవి రెండు వినిపిస్తాను. ఆ తర్వాత మీకు నచ్చిన సాంగ్ ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా వాటితో క్రియేట్ చేసుకుందరు. ఫస్ట్ డెమోలు చూడండి. 24 karat lovely prema 20 I'm in pieces baby fix me and just డెమోలు అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి తెలుగు లిరిక్స్, ఇంగ్లీష్ లిరిక్స్ అండ్ నేను వాడిన ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఈ వీడియోని చూడండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా కదా, ఒక్క లైక్ చేసి ఈ వీడియోని కొంచెం సేపు ఎక్కువ చూడండి. అంటే ఒక 5 నిమిషాలు అట్లా చూడండి. ఎందుకంటే మీరు అలా చూస్తే ఎక్కువ మందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. అందుకోసం అడుగుతున్నాను, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. లైక్ చేసి పూర్తిగా చూడండి, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఒకటి చెప్పాలి నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ అని వీడియో పెట్టాను. ఆ వీడియోలో కైన్మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో డీటెయిల్గా చెప్పాను. నేను వాడే కైన్మాస్టర్ గురించే చెప్పాను. వెళ్ళండి, ఆ వీడియోని చూడండి, కైన్మాస్టర్ని పొందండి. ఓకే, క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 1:1 రేషియోలో 4:5 రేషియోలో ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ లైన్స్ ఇమేజ్ ఉంది కదా, అది తీసుకోండి. నియర్లీ 30 సెకండ్స్ అట్లా పెట్టుకోండి. ఆ తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టాను. ఫస్ట్కి వచ్చాను. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V05, ఓకే, డెప్త్ కోసం చెప్పాను V05. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు, మీడియా, నేను మీకు ఒక షాడో ఇమేజ్ ఇచ్చాను. ప్రతి వీడియోలో ఇస్తున్నాను, ఈ వీడియోలో కూడా ఇచ్చాను. ఇక్కడికి తీసుకొని ఇక్కడికి పెట్టండి, కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. అండ్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు, మీడియా, ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీ ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే ఫుల్ పిక్ తీసుకోండి. కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఈ ఫోటోని తీసుకొచ్చి కొంచెం పెద్దగా చేసుకొని ఇలా ఇక్కడికి పెట్టండి. ఇలా ఈ ప్లేస్లోకి పెట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఈ బ్లాక్ ఇమేజ్ని చివర పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా కాళ్ళ దగ్గర పెట్టండి. ఇలా ఓకే, ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు, మీడియా, నేను మీకు మై లైఫ్ ఈజ్ మై రూల్స్ అనే ఒక PNGని ఇచ్చాను కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇది ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టి చిన్నగా చేసి ఇక్కడికి అడ్జస్ట్ చేయండి. ఇలా చేశాక కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పూర్తిగా పెంచండి. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు వీడియో కింద ఉంటుంది సబ్స్క్రైబ్ అని, చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఇలా వస్తుంది. లేయరు, మీడియా, నేను మీకు ఇచ్చిన తెలుగు లిరిక్స్ అయినా ఇంగ్లీష్ లిరిక్స్ అయినా రెండిట్లో మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ తీసుకున్నాను, తెలుగు కావాలంటే తెలుగు కూడా సేమ్ ఇలానే తీసుకోండి. సేమ్ ప్రొసీజర్. ఇలా తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. ఫిల్టర్లో బేసిక్లో B05, ఓకే. మళ్ళీ ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో మల్టీప్లై చేయండి. చేసి చిన్నగా చేయండి. చేసి ఇక్కడికి పెట్టండి కరెక్ట్గా. ఇలా ఇక్కడికి పెట్టేసేయండి. పెట్టారు కదా, ఈ లిరికల్ చివరికి వచ్చి టాప్లో ఉన్న లైన్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్కి రండి. ఓకే, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. ఇప్పుడు ఏ లిరిక్స్ అయితే తీసుకున్నారో సేమ్ అవే లిరిక్స్ని మళ్ళీ తీసుకోండి. ఓకే, మనకి ఇవి లిరిక్స్ 2 సార్లు తీసుకోవాలి. ఈసారి లిరిక్స్కి మిక్సర్లో వాల్యూమ్ తీసేయండి. ఎందుకంటే ఆల్రెడీ వేరే లిరిక్స్కి ఉన్నాయి కాబట్టి దీనికి ఆడియో తీసేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేయండి. ఇలా కిందకి పెట్టండి. కొంచెం ప్లే చేయండి. కొంచెం ప్లే చేసి లిరిక్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లోకి, అండ్ ఇందులో అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ పెంచండి. ఓకే, ఈ కలర్ లిరిక్స్కి కంపల్సరీగా ఆడియో తీసేయండి. ఇందాక బ్లాక్ అండ్ వైట్ లిరిక్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఈ వీడియోని చూసుకోండి, బాగున్నాయి. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు, మీడియా, నేను ఇచ్చిన మీకు ఫైర్ పార్టికల్స్ వీడియో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అప్లై చేద్దాం, బాగుంది. ఇదే క్లిక్ చేసి మిక్సర్ ఆడియో తీసేశారు కదా, ఫస్ట్కి రండి. లేయరు, మీడియా, నేను మీకు ఒక వైట్ కలర్ బోర్డర్ ఇచ్చాను. 4:5 రేషియో బోర్డరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని స్ప్లిట్ స్క్రీన్, పక్కనే వైట్ బాక్స్, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు
ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. చూడటానికైతే చాలా చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. తెలుగు లిరిక్స్ అయినా ఇంగ్లీష్ లిరిక్స్ అయినా పెట్టుకునే విధానం మాత్రం ఒకటే. సో దీంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు, లిరిక్స్ పాటే మారుతుంది అంతే. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.